వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఈరోజు టాపిక్స్ చూసుకుంటే మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ హాట్ కామెంట్స్, 10 ఏళ్లు తానే సీఎం అన్న రేవంత్ వ్యాఖ్యలపై కోమటిరెడ్డి విమర్శలు, టీటీడీలో 4 అన్య మతస్థుల సస్పెన్షన్, లిక్కర్ కేసులో సిట్ విచారణకు హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి. ఇక ఈ అంశాలపై హైదరాబాద్ నుంచి నాగేంద్ర, అజీం నుంచి తిరుపతి, అలాగే సునీల్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. విజయవాడ నుంచి రాజ్ కుమార్ ఫీల్డ్ రిపోర్ట్లో పూర్తి వివరాలు అందిస్తానికి సిద్ధంగా ఉన్నారు. సో మొత్తానికి హైదరాబాద్ నుంచి చూసుకుంటే ఈటెల రాజేందర్ హాట్ కామెంట్స్ చేశారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ హాట్ కామెంట్స్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తనకు స్ట్రైట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ రాదని అన్నారు. పైకి ఒక మాట లోపల మరొక మాట మాట్లాడటం తనకు రాదని అన్నారు. కడుపులో కత్తులు పెట్టుకొని కౌగులించుకునే సంస్కృతి తన రక్తంలో లేదన్నారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేదే లేదని కూడా వార్నింగ్ ఇచ్చారు. తనపై జరుగుతున్న కుట్రలను హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్తానన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, థ్యాంక్ యూ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బీజేపీలో ముఖ్యంగా కరీంనగర్కి సంబంధించినటువంటి అంతర్గత పోరు, నేతల మధ్య జరుగుతున్నటువంటి అంతర్గత పోరు పీక్ స్టేజ్కు చేరుకుందనే చెప్పాలి. ముఖ్యంగా కరీంనగర్కి సంబంధించి అక్కడ ప్రజెంట్ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ వర్గం, అదేవిధంగా ఈటెల రాజేందర్ ఎంపీగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్కి సంబంధించినటువంటి ఈ 2 వర్గాల మధ్య జరుగుతున్నటువంటి వర్గపోరు కాస్త ఈరోజు సామీర్పేట ఈటెల రాజేందర్ నివాసానికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దాంట్లో ప్రధానంగా నిన్న బండి సంజయ్ చాలా సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. దాంట్లో ప్రధానంగా టార్గెట్ చేస్తూ, ముఖ్యంగా ఈటెల రాజేందర్ని టార్గెట్ చేస్తూ కూడా నిన్న బండి సంజయ్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దాంట్లో ప్రధానంగా వ్యక్తి పూజ కాదు, ముఖ్యంగా పార్టీకి సంబంధించి ప్రతి ఒక్కరూ పనిచేయాలి, వ్యక్తి పూజ చేయొద్దు. వ్యక్తి పూజ చేస్తే వచ్చేటటువంటి ఎన్నికల్లో కానీ ఏ ఎన్నికల్లో కూడా బీఫామ్ దక్కదనేటటువంటి కామెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి అంశంతో పాటు అదేవిధంగా బండి సంజయ్కి సంబంధించినటువంటి వర్గీయులంతా కూడా కావాలని ఈటెల రాజేందర్కి సంబంధించినటువంటి వర్గీయుల పైన కక్షపూరితంగా వారిని అణగదొక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఈటెల రాజేందర్కి సంబంధించినటువంటి వర్గీయులంతా కూడా ఈరోజు సామీర్పేటకి చేరుకోవడం జరిగింది. సామీర్పేటలోని ఈటెల రాజేందర్ నివాసానికి చేరుకున్నారు. హుజూరాబాద్కి సంబంధించి దాదాపు మీతో మేము 25 సంవత్సరాల పాటు కష్టపడి కలిసి పనిచేసాం. ఈరోజు మేము హుజూరాబాద్లో ఆత్మగౌరవం లేకుండా బ్రతకాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ముఖ్యంగా ఈ శత్రువు ఏ పార్టీలో ఉన్నారు, మన పార్టీలో ఉన్నారా బయట పార్టీలో ఉన్నారా అనేది తెలుసుకోలేకపోతున్నాం. వెన్నుపోటు పొడిచేటటువంటి నేతలు ప్రస్తుతం మన పార్టీలోనే తయారయ్యారనేటటువంటి అంశాన్ని ప్రధానంగా తమ ఆవేదన అంతా కూడా ఈరోజు ఈటెల రాజేందర్ నివాసంలో నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలంతా కూడా చెప్పుకోవడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఏదైతే హుజూరాబాద్కి సంబంధించినటువంటి అసెంబ్లీ కన్వీనర్గా ఉన్నటువంటి గౌతమ్ రెడ్డి ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించి కన్వీనర్ పదవికి కూడా ఇప్పటికే రాజీనామా చేయడం జరిగింది. ఎందుకంటే బండి సంజయ్కి సంబంధించినటువంటి వర్గీయులంతా కూడా కావాలనే మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా మేము ఈటెల రాజేందర్ నమ్ముకొని ఇన్ని సంవత్సరాల పాటు ఆయనతో కలిసి పనిచేస్తాము, ఆయనతో పాటే పార్టీ కూడా మారాం, వారితో పాటే మేము కూడా బీజేపీలో చేరామనేటటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు వ్యక్తి పూజ కాదు, ముఖ్యంగా పార్టీకి సంబంధించి కష్టపడి పనిచేస్తేనే మాకు బీఫామ్ ఇస్తామంటున్నారు అనేటటువంటి అంశాన్ని ప్రధానంగా ఈటెల రాజేందర్కి నేతలంతా కూడా విన్నవించుకోవడం జరిగింది. ఎందుకంటే ఒకవైపు ఈటెల రాజేందర్ వర్సెస్ అదేవిధంగా బండి సంజయ్ మధ్య జరుగుతున్నటువంటి వర్గపోరు తీవ్ర స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నూతన అధ్యక్షుడు ఎంపిక ప్రకటన తర్వాత ఈ వర్గపోరు కాస్త తీవ్ర స్థాయికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ప్రధానంగా ఈటెల రాజేందర్ అధ్యక్షుడికి సంబంధించినటువంటి పదవి పైన ఆశలు పెట్టుకున్నారు. చివరి వరకు కూడా హైకమాండ్తో మంత్రాలు జరిపినప్పటికీ కానీ ఈటెల రాజేందర్ని తప్పించి ముఖ్యంగా రామచంద్రరావుకి ఆ పదవిని కట్టబెట్టడం జరిగింది. ఆ పదవిని కట్టబెట్టడం వెనుక ఇతర కీలక నేతలు, దాంట్లో బండి సంజయ్ కానీ ఇతర కీలక నేతలంతా ఉన్నారు కాబట్టి ఆయనకి ఆ పదవిని ఇచ్చారనేటటువంటి వార్తలు కూడా వినిపించాయి. దీనికి అనుగుణంగానే ఇద్దరి మధ్య కూడా ఈ వర్గపోరు కాస్త తీవ్ర స్థాయికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం సామీర్పేటలో హుజూరాబాద్కి సంబంధించినటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలంతా కూడా తమ ఆవేదన ఈటెల రాజేందర్కి చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ కూడా
నేను ప్రతిసారి ముఖ్యంగా మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిన తర్వాత నాకు ఇక్కడ ఉన్నటువంటి వర్క్ కారణంగా నేను మీకు సమయం కేటాయించలేకపోతున్నా. ఇప్పటి నుంచి 10 రోజులకు ఒకసారి హుజురాబాద్కి వస్తా, హుజురాబాద్కి వచ్చి మీకు అండగా ఉంటా. ఇక్కడ నాకు స్థానిక సంస్థలు ఎన్నికలు ఉండవు కాబట్టి నేను మిమ్మల్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించుకునేటటువంటి బాధ్యత నాది. ఇప్పటివరకు కూడా మనం 25 సంవత్సరాల పాటు దాదాపు ఏ ఎన్నికల్లో కూడా అటు అసెంబ్లీ కానీ అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో జడ్పీటీసీ కానీ గ్రామ పంచాయతీల్లో కానీ ఎప్పుడు కూడా మనం ఓటమి అనేది ఎరగలేదు. మీరు నాకు అండగా ఉన్నారు. రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో నా ప్రతి మనిషికి కూడా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచ్ నుంచి జడ్పీటీసీ అదేవిధంగా ఇతర కీలకమైనటువంటి పదవులన్నీ కూడా దక్కుతాయి. ఎవరు కూడా అసంతృప్తి చెందొద్దు అనేటటువంటి ధైర్యాన్ని కల్పించడం జరిగింది. దీంతో పాటు మరొక వైపు బండి సంజయ్ని టార్గెట్ చేస్తూ ఇండైరెక్ట్గానే చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలను కూడా సంజయ్ ముఖ్యంగా ఈటెల రాజేందర్ కామెంట్ చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా బిడ్డ బీ కేర్ఫుల్ అంటూ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. నేను ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం నుంచే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రోసై నుంచి రాజశేఖర్ కానీ అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డితో పాటు కేసీఆర్ అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి సీఎంల పైన ప్రత్యక్షంగా ఉద్యమం చేశాను. కానీ నేను ఎప్పుడు కూడా వెన్నుపోటు ఉద్యమాలు కానీ ఇప్పుడు కూడా చేయలేదు. నేను డైరెక్ట్గానే ఎవరితో అయినా సరే నేను పోరాటానికి సిద్ధమయ్యాను. కానీ నేను ఇండైరెక్ట్గా వెన్నుపోటు పొడిచేటటువంటి రాజకీయాలు నేను చేయను. ఎవరైనా సరే బీ కేర్ఫుల్, నేను స్ట్రైట్ ఫైట్ చేస్తా కానీ స్ట్రీట్ ఫైట్ చేయనంటూ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి అంశంలో చాలా క్లారిటీగా చెప్పారు. నిన్న సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యల్లో ప్రధానంగా వ్యక్తి పూజ అనేటువంటి కామెంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఈటెల రాజేందర్ స్పందించడం జరిగింది. ముఖ్యంగా వ్యక్తి బలపడితేనే ముఖ్యంగా పార్టీ కూడా బలోపేతం అవుతుంది అనేటటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా నేను ఏ పార్టీలో ఉన్నా పూర్తి స్థాయిలో ఆ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నాను. నేను ఎప్పుడు కూడా 100% కూడా ఆ పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా అసంతృప్తి చెందొద్దు. తన వర్గీయులకు సంబంధించినటువంటి అంశంలో ప్రతి ఒక్కరికి కూడా పార్టీ పదవులు కానీ వచ్చేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ప్రతి ఒక్కరికి టికెట్లు ఇచ్చేటటువంటి బాధ్యత నాది అంటూ కూడా హుజురాబాద్కి సంబంధించినటువంటి అందరికీ కూడా ఆ ధైర్యం కల్పించేటటువంటి ప్రయత్నం అయితే చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.